ఫస్ట్ క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్. 6 కుటుంబ సభ్యులను కలిగిన ఒక కుటుంబానికి నెలకు 7,800 రూపాయల ఖర్చు అయితే 4 సభ్యులను కలిగిన కుటుంబానికి ఎంత ఖర్చు అవుతుంది? ఓకే, జస్ట్ బేసిక్ లెవెల్. ఇక్కడ ఇచ్చింది ఏంటండి? కుటుంబ సభ్యులు వారికయ్యే ఖర్చు. ఇక్కడ గుర్తుపట్టాల్సింది క్వశ్చన్ అనులోమానుపాతంలో ఉందా విలోమానుపాతంలో ఉందా? చూడండి, 6 సభ్యులను కలిగిన కుటుంబానికి నెలకు 7,800 రూపాయల ఖర్చు అయితే అంతే సామర్థ్యము కలిగిన 4 సభ్యులకి ఎంత ఖర్చు అగును? ఇది క్వశ్చన్. సభ్యుల సంఖ్య 6 నుండి 4కు పెరిగింది. బాగా గమనించాలి. సభ్యుల సంఖ్య పెరిగినప్పుడు వారికయ్యే ఖర్చు ఆటోమేటిక్గా పెరుగుతుంది. సభ్యులు 6 నుండి 4 ఎప్పుడైతే పెరిగారో వాళ్ళకయ్యే ఖర్చు 7,800 రూపాయల నుండి ఎంతో కొంత పెరుగుతుంది. సో క్వశ్చన్ ఎందులో ఉన్నట్లు? ఇది అనులోమానుపాతంలో ఉన్నట్లు. దీనికి షార్ట్ కట్ ఏంటి అంటే క్రాస్ మల్టిప్లికేషన్. క్వశ్చన్ మార్క్ కి క్రాస్ గా ఉన్న నంబర్ కింద రాయండి 6, మిగిలిన 2 నంబర్లు పైన రాయండి. 4 into 7800 క్యాన్సిలేషన్. 6 1s 6, 6 1s 6. ఇక్కడ 1 బ్యాలెన్స్ ఉంటుంది, 18 అవుతుంది. 6 3s 18, 2 zeros. సో 4 into 13 13 4 52, 52 2 zeros as it is, 5200 5200. మళ్ళీ ఒకసారి చూడండి. సభ్యుల సంఖ్య 6 మంది, వారికయ్యే ఖర్చు 7,800 రూపాయలు అన్నాడు. 6 మంది కుటుంబ సభ్యులకి నెలకు 7,800 రూపాయల ఖర్చు అయితే అంతే సామర్థ్యము కలిగిన 4 సభ్యులకి ఎంత ఖర్చు అవుతుంది? ఓకేనా? క్వశ్చన్ మార్క్ కి క్రాస్ గా ఉన్న నంబర్ ని కింద రాయండి 6. ఎందుకంటే సభ్యుల సంఖ్య పెరిగారు కాబట్టి వాళ్ళకయ్యే ఖర్చు కూడా పెరుగుతుంది. రైట్. 6 4 into 7800, 4 into 7800. 6 1s 6, 1 బ్యాలెన్స్, 6 3s 00. సో 13 4 52. లేదా 6 కుటుంబ సభ్యులకి 7,800 రూపాయల ఖర్చు, 4 కుటుంబ సభ్యులకి ఎంత ఖర్చు అవుతుంది? ఇది క్వశ్చన్. ఇంకొక విధంగా 6 కి ఎంత మల్టిప్లై చేస్తే 78 వస్తుంది? 6 13 13 78, 6 into 13 78, 2 zeros as it is. అట్లాగే 4 into 13 4 13 52, 2 zeros. సో ఆన్సర్ ఈస్ 5200. నెక్స్ట్ క్వశ్చన్. ఏ అనే వ్యక్తి X పరుగులను, B అనే వ్యక్తి Y పరుగులను, C అనే వ్యక్తి Z పరుగులను చేశారు. వాళ్ళ పరుగుల నిష్పత్తి X is to Y, Y is to Z equal to 3 is to 2. మొత్తం పరుగులు 342 అయితే ఏ చేసిన పరుగులు ఎన్ని? ఫస్ట్ XY ఇచ్చాడు, YZ ఇచ్చాడు. XYZ కనుక్కోవాలి. XYZ కనుక్కోవాలి. XY ఎంత ఇవ్వబడింది? 3 is to 2. నెక్స్ట్ ఇది స్పేస్ ఖాళీ ఉంది. Y is to Z 3 is to 2 గా ఇవ్వబడింది. సో ఇక్కడ ఖాళీగా ఉంది. ఈ ఖాళీ ఉన్న నెంబర్ని దానికంటే ముందు నెంబర్తో పూరించండి 2. ఈ ఖాళీ ఉన్న నెంబర్ని దాని తర్వాత నెంబర్ ఏముంది? 3. ఇప్పుడు X is to Y is to Z equals to 2. 3 3s 9, 2 3s 6, 2 2s 4. రైట్. XYZ మొత్తం పరుగుల సంఖ్య 342. వాళ్ళు చేసిన పరుగుల భాగాల నిష్పత్తి 9 6 4. అంటే మొత్తం పరుగులలో X అనే వ్యక్తి 6 భాగాల పరుగులు చేసినట్టు, Y అనే వ్యక్తి 6 భాగాలు, X అనే వ్యక్తి 9 భాగాలు, Z అనే వ్యక్తి 4 భాగాలు పరుగులు చేసినట్టు. అంటే మొత్తం భాగాల సంఖ్య చూడండి. 4 + 6 10, 10 + 9 19, 19 భాగాలు
పరుగుల భాగాలు సంఖ్య 19, భాగాల సంఖ్య 19, కానీ పరుగుల సంఖ్య ఎంత ఇవ్వబడింది? 342. 342. మొత్తం భాగాల సంఖ్య 342 అయితే ఏ పరుగులు ఎన్నో కనుక్కోవాలి. ఏ పరుగులు అంటే ఎన్ని భాగాలు చేశాడండి? ఇక్కడ 9 భాగాలు. 9 భాగాల సంఖ్య ఎంత? చూడండి, ఇక్కడ భాగాల సంఖ్య 19 నుండి 9 కు తగ్గింది కాబట్టి, భాగాల సంఖ్య తగ్గింది కాబట్టి ఇక్కడ పరుగుల సంఖ్య కూడా తగ్గుతుంది. ఒక రాశిలో తగ్గుదల వచ్చినప్పుడు రెండవ రాశిలో కూడా తగ్గుదల వస్తే అది అనులోమానుపాతం. దానికి షార్ట్ కట్ ఏమని చెప్పాము? క్వశ్చన్ మార్క్ కి క్రాస్ గా ఉన్న నెంబర్ ని కింద రాయాలి 19, మిగిలిన రెండు నెంబర్లను పైన రాయాలి. 9 into 342. క్యాన్సిలేషన్ ఇక్కడ కొట్టివేత. 19 1s are 19, ఇక్కడ కూడా 19 2s are 38 అవుతుంది. సో 19 1s are 98. 19 34 లో నుంచి 19 మైనస్ చేస్తే 14 మైనస్ 9 5, ఇక్కడ 2 2 మైనస్ 1 అంటే 1, 15. 15 పక్కకి ఏ నెంబర్ ఉందండి? 2. ఓకేనా? ఇప్పుడు 19 లో ఏ టేబుల్లో వస్తుంది? 19 8s 19 8ల 8 9s 72, 2 7, 8 into 1 8, 8 plus 7 15, 152, 152. సో 8. ఇప్పుడు 18 into 9 ఏమవుతుంది? 162. 18 into 9 162. సో ఆన్సర్ ఈస్ 162. ఏ చేసిన భాగాల సంఖ్య 162. నెక్స్ట్ క్వశ్చన్. 12 పశువులకి 18 టన్నుల గడ్డి అవసరం అయితే 30 పశువులకి ఎన్ని టన్నుల గడ్డి సరిపోతుంది? ఇక్కడ ఇచ్చిన ఏంటి? పశువుల సంఖ్య, వాటికి అవసరమయ్యే గడ్డి. పశువులు 12 ఉన్నప్పుడు 12 పశువులకి 18 టన్నుల గడ్డి అవసరం. 12 పశువులకి 18 టన్నుల గడ్డి అవసరం అయితే 30 పశువులకి ఎన్ని టన్నుల గడ్డి అవసరం అవుతుంది? క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేస్తే అనులోమానుపాతంలో ఉందా, అది విలోమానుపాతంలో ఉందా గుర్తుపట్టగలగాలి. చాలా సింపుల్. ఇక్కడ చూడండి, పశువుల సంఖ్య 12 నుండి 30కి పెరిగింది. జస్ట్ జనరల్ గా ఆలోచించాలి. ఇక్కడ పెరుగుతుందా తగ్గుతుందా? ఇచ్చిన ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో వాటిని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ పశువులు, గడ్డి. పశువుల సంఖ్య 12 నుండి 30కి పెరిగింది. పశువుల సంఖ్య పెరిగినప్పుడు వాటికి అయ్యే గడ్డి ఏమవుతుంది? ఆటోమేటిక్ గా గడ్డి కూడా ఎక్కువ గడ్డి అవసరం అవుతుంది. ఎందుకు? 12 పశువులు 18 టన్నుల గడ్డిని మేయగలిగితే 30 పశువులు 18 టన్నుల కంటే ఎక్కువ గడ్డిని మేస్తాయి. అంటే ఒకటి పెరిగింది, ఇంకొకటి కూడా పెరిగింది. సో రెండు పెరిగినప్పుడు అనులోమానుపాతం కాబట్టి క్వశ్చన్ మార్క్ కి క్రాస్ గా ఉన్న నెంబర్ ఎక్కడ రాయాలని చెప్పాము? 12. 12 కింద, మిగిలిన రెండు నెంబర్లు పైన రాయండి. 30 into 18. కొట్టేసేటప్పుడు జాగ్రత్త. 12ను 30ని ఒకే టేబుల్లో కట్ చేయాలి, లేదా 12ను 18ని ఒకే టేబుల్లో కట్ చేయాలి. 6 రెంట్ల 12, 6 5ల 30. మళ్ళీ 6 రెంట్ల 12, 6 ముళ్ళ 18 కొట్టేయద్దు. ఒక కాన్సెప్ట్ అయిపోయింది. పైన కింద నెంబర్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 2 ఎక్కం 2, 2 9ల 18. సో 5 into 9 ఎంత అవుతుంది? 45. 45 టన్నుల గడ్డి అవసరం. 45 టన్నుల గడ్డి అవసరం. 12 పశువులకి 18 టన్నుల గడ్డి అవసరం. 30 పశువులకి ఎన్ని టన్నుల గడ్డి అవసరమవుతుంది? 12 నుంచి 30కి పశువుల సంఖ్య పెరిగింది కాబట్టి వాటికి అవసరమయ్యే గడ్డి కూడా పెరుగుతుంది. సో అనులోమానుపాతం కాబట్టి క్వశ్చన్ మార్క్ కి క్రాస్ గా ఉన్న నెంబర్ ని కింద రాశాను, మిగిలిన రెండు నెంబర్లను పైన రాశాను. క్యాన్సిల్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఏంటండి? 45. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పాఠశాలలోని బాలబాలికల నిష్పత్తి 7:5. ఇవన్నీ బేసిక్ క్వశ్చన్స్. ఒక పాఠశాలలోని బాలబాలికల నిష్పత్తి 7:5. మొత్తం విద్యార్థుల సంఖ్య ఏమని చెప్పాడు? 480, 480. అయితే బాలికల సంఖ్య ఎంత? స్కూల్లో మొత్తం ఎంతమంది పిల్లలు ఉన్నారు? 480. అందులో మొత్తం బెంచీల సంఖ్య అనుకుందాం. బాలికలు, బాలురు కూర్చునే బెంచీలు 7 భాగాలు. బాలికలు కూర్చునే బెంచీలు 5. 7 బెంచీలలో బాలురు ఉంటారు,
5 బెంచీలలో బాలికలు ఉంటారు. మొత్తం బెంచీల సంఖ్య ఇక్కడ 12 బెంచీలు. ఒక బెంచీలో ఎంతమంది కూర్చుంటారో 12వ బెంచీలో కూడా అంతే మంది కూర్చుంటారు. బాలికల సంఖ్య నిష్పత్తి 7:5. మొత్తం బెంచీలు 12. 12 బెంచీలలో ఈక్వల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కూర్చున్నారు. 12 బెంచీలలో ఎంతమంది కూర్చున్నారు? ఇక్కడ 480 మంది కూర్చున్నారు. బాగా అబ్జర్వ్ చేయండి. మొత్తం బెంచీలు, మొత్తం భాగాల సంఖ్య 7 + 5 అంటే 12. ఈ 12ను ఏమనుకుంటున్నాను, ఆ స్కూల్లో మొత్తం 480 మంది పిల్లలు 12 బెంచీలలో కూర్చున్నారు. 12 బెంచీలలో 480 మంది పిల్లలు కూర్చోగలిగితే బాలికల సంఖ్య అంటే 5 బెంచీలలో ఎంతమంది పిల్లలు కూర్చొని ఉంటారు? కూర్చోవడము అంటే ఒక బెంచ్లో 2, రెండవ బెంచీలో 3, మూడవ బెంచీలో 4 కాదు. ఇక్కడ ప్రతి బెంచీలో ఈక్వల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కూర్చోవాలి. మొత్తం స్టూడెంట్స్ ఎంతమంది? 480ని 12 పార్ట్స్ గా డివైడ్ చేశాడు. 12 పార్ట్స్ 480 అయినప్పుడు 5 పార్ట్స్ ఎంత అవుతుంది? 12 నుండి 5కి భాగాల సంఖ్య తగ్గింది. 12 నుండి 5కు తగ్గినప్పుడు ఈ విలువ కూడా ఏమవుతుందండి? తగ్గుతుంది. ఒకటి తగ్గితే రెండవది కూడా తగ్గితే, ఒకటి తగ్గినప్పుడు దానికి అనురూపంగా ఉన్న రాశి కూడా తగ్గితే ఆ రెండు అనులోమానుపాతంలో ఉన్నట్లు. క్రాస్ మల్టిప్లికేషన్ బై 12 కింద రాయాలి. మిగిలిన 2 నెంబర్లు పైన రాయాలి. ఏమేమున్నాయి? 5 × 480. 12 ఎక్కం 12, 12 4 48, 0. 5 × 40 ఎంత అవుతుంది? 200. బాలికల సంఖ్య 200. అప్పుడు బాలుర సంఖ్య ఏమవుతుంది? 200, 480. 480 - 200 అంటే 280 బాలికల సంఖ్య. రైట్, 200. ఒక ఎన్నికలలో 2 అభ్యర్థులకు వచ్చిన ఓట్ల నిష్పత్తి 11:7. గెలుపొందిన అభ్యర్థికి రెండవ వాడి కన్నా 420 ఓట్లు ఎక్కువ వచ్చాయి. అయితే పోలైన మొత్తం ఓట్లు ఎన్ని? ఇక్కడ గెలుపొందిన అభ్యర్థికి వచ్చిన భాగాలు 17. 17 భాగాల ఓట్లు గెలుపొందిన అభ్యర్థికి వచ్చినాయి. ఓడిపోయిన అభ్యర్థికి వచ్చిన ఓట్లు 11. ఎన్ని భాగాలు తేడా ఉంది చూడండి. ఇక్కడ 6 భాగాల తేడాతో గెలిచిన అభ్యర్థి. రెండవ వాడి కన్నా ఎన్ని ఓట్లు ఎక్కువ వచ్చినాయి అన్నాడు? 420 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. ఇక్కడ చూడండి, గెలుపొందిన అభ్యర్థికి వచ్చిన ఓట్లు, గెలుపొందిన అభ్యర్థికి వచ్చిన భాగాలు 17. మొత్తం ఓట్లలో ఎన్ని ఓట్లు ఇక్కడ కనుక్కోవాలి. మనము కనుక్కోవలసిన ఓట్లలో గెలుపొందిన అభ్యర్థికి ఎన్ని భాగాల ఓట్లు వచ్చాయి? 17 భాగాల ఓట్లు వచ్చాయి. మరి ఓడిపోయిన అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి? ఓడిపోయిన అభ్యర్థికి వచ్చిన ఓట్ల సంఖ్య, ఓట్ల భాగాల సంఖ్య 11. ఎన్ని భాగాలు తక్కువ వచ్చాయి చూడండి. ఓడిపోయిన వాడికి 6 భాగాలు తక్కువ వచ్చాయి. ఎవరికి ఎక్కువ వచ్చినట్లు? గెలుపొందిన అభ్యర్థికి ఎన్ని భాగాల ఓట్లు ఎక్కువ వచ్చాయి? 6 భాగాల ఓట్లు ఎక్కువ వచ్చాయి. భాగాల ప్రకారంగా 6. భాగాల ప్రకారంగా 6. ఇక్కడే చూసుకోవచ్చు. 17 - 11 ఎంత? 6 భాగాలు. 6 భాగాల విలువ 420. 6 భాగాల విలువ 420. మరి పోలైన మొత్తం ఓట్లు, ఓడిపోయిన అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి? 11 భాగాల ఓట్లు వచ్చాయి. గెలుపొందిన అభ్యర్థికి 17 భాగాల ఓట్లు వచ్చాయి. 11 + 17 అంటే ఏమవుతుంది? 28 భాగాల విలువ ఎంత? క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయండి. ఒక ఎలక్షన్ లో 2 అభ్యర్థులకు వచ్చిన ఓట్ల నిష్పత్తి ఎలా ఉందండి? 11:17. అంటే ఓడిపోయిన అభ్యర్థికి 11 భాగాలు వచ్చాయి. గెలుపొందిన అభ్యర్థికి 17 భాగాలు వచ్చాయి. ఎన్ని భాగాలు ఎక్కువ వచ్చాయి? గెలుపొందిన అభ్యర్థికి 6 భాగాలు ఎక్కువ వచ్చాయి. 6 భాగాల విలువ ఎంత అని చెప్పాడు ఇక్కడ? 420. 6 భాగాల విలువ 420 అయినప్పుడు మొత్తం పోలైన ఓట్లు 11 + 17. 11 + 17 అంటే 28 భాగాల విలువ ఎంత అవుతుంది? భాగాల సంఖ్య పెరిగింది కాబట్టి ఓట్ల సంఖ్య కూడా పెరుగుతుంది. రైట్. బై 6. 28 × 420. 28 × 420. 6 7s are 42. 0. 28 × 7. 28 × 7. 7 8s are 56. 7 2s are 14. 14 + 5 ఎంత? 19. అంటే ఎంత?
1960. ఇవి మొత్తం పోలైన ఓట్లు 1960. సో ఈ క్వశ్చన్ రాంగ్ గా రాశారండి. 6వ క్వశ్చన్ ఎలిమినేట్ చేయండి. 3900 రూపాయలను ఏబిసిలు 2 రెట్ల ఏ వాటాకు 3 రెట్ల బి వాటాకు 4 రెట్ల సి వాటాలు సమానమయ్యే విధంగా పంచుకున్నారు. అయితే ఏ వాటా ఎంత? మొత్తం అమౌంట్ ఎంత అండి? ఇక్కడ 3900 రూపాయలు. 3900 రూపాయలను ఏ బి సిలు పంచుకున్నారు. ఏ విధంగా? సమానమయ్యే విధంగా పంచుకున్నారట. ఎలా సమానమవుతున్నాయి చూడండి. 2 రెట్ల ఏ వాటా 3 రెట్ల బి వాటా 4 రెట్ల సి వాటా 4 రెట్ల సి వాటాలు సమానమయ్యే విధంగా పంచుకున్నారు. అయితే ఏ వాటా ఎంత? ఫస్ట్ 2a = 3b = 4c. దీని మీనింగ్ చూడండి మళ్ళీ ఒకసారి. 2 రెట్ల ఏ వాటా 3 రెట్ల బి వాటా 4 రెట్ల సి వాటాలు సమానం. దీని నుండి a ఈజ్ 2 b ఈజ్ 2 సిని మొదటగా కనుక్కోవాలి. దీనికి షార్ట్ కట్ డైరెక్ట్ గా ఏ రాసేటప్పుడు ఏని క్లోజ్ చేస్తే 3 × 4 12. బి రాసేటప్పుడు బిని క్లోజ్ చేస్తే 2 × 4 8. సి రాసేటప్పుడు సిని క్లోజ్ చేస్తే 2 × 3 6. మళ్ళీ ఒకసారి చూడండి. ఏ రాసేటప్పుడు ఏని క్లోజ్ చేయాలి 3 × 4 = 12. బి రాసేటప్పుడు బిని క్లోజ్ చేస్తే 2 × 4 = 8. సి రాసేటప్పుడు సిని క్లోజ్ చేస్తే 2 × 3 = 6. దీన్ని కొట్టేస్తే 2 × 12 2 × 4 = 8 2 × 3 = 6 6 4 3. మొత్తం అమౌంట్ ఎంత అండి? ఇక్కడ 6 + 4 10 10 + 3 13. 13 భాగాలు. భాగాల ప్రకారంగా 13 కానీ అమౌంట్ ప్రకారంగా 3900. 13 భాగాల విలువ 3900. 13 భాగాల విలువ 3900 అయితే ఏ వాటా ఎంత? ఏ వాటా ఎన్ని భాగాలు చూడండి? 6 భాగాలు. 6 భాగాల విలువ ఎంత? 13 భాగాల విలువ 3900 అయినప్పుడు 6 భాగాల విలువ ఎంత? భాగాల సంఖ్య తగ్గింది కాబట్టి అమౌంట్ కూడా తగ్గుతుంది. సో క్వశ్చన్ మార్క్ కి క్రాస్ గా ఉన్న నెంబర్ 13 కింద రాయాలి. మిగిలిన 2 నెంబర్లను పైన రాయాలి. 6 × 3900 6 × 3900. 2 రెట్ల ఏ వాటా 3 రెట్ల బి వాటా 4 రెట్ల సి వాటాలు సమానమయ్యే విధంగా పంచుకున్నారు. దాని నుండి a ఈజ్ 2 b ఈజ్ 2 c రాసాము. 13 6 + 4 + 3 అంటే 13 భాగాల విలువ 3900 అయితే 6 భాగాల విలువ ఏమవుతుంది? సో 13 3s are 3900. 300 × 6 1800. ఇది ఏ యొక్క వాటా 1600. 28600 రూపాయల మొత్తాన్ని ఏబిసిలు 3/4 4/5 5/6 నిష్పత్తిలో పంచుకొనెను. అయితే ఏ వాటా ఎంత? నిష్పత్తి చాప్టర్లో ఆల్రెడీ చర్చించుకున్నాం. నిష్పత్తి ఎప్పుడు కూడా భిన్న రూపంలో ఉండొద్దు. భిన్న రూపంలో ఉన్న నిష్పత్తిని పూర్ణాంక రూపంలోకి మార్చుకోవాలి. ఇలా ఇచ్చినప్పుడు a ఈజ్ 2 b ఈజ్ 2 c. మొదటి స్థానంలో మొదటి భిన్నంలోని లవం 3 ఇంటూ మిగిలిన 2 భిన్నాల యొక్క హారాలు. మొదటి స్థానంలో మొదటి భిన్నంలోని లవం మిగిలిన 2 భిన్నాల హారాలు. అదే ఫార్ములాని మిగిలిన రెండింటికి వర్తింపచేస్తే బి స్థానంలో మొదటి భిన్నంలోని లవం మిగిలిన 2 హారాలు 4 6. అదేవిధంగా మూడవ భిన్నంలోని లవం 5 మిగిలిన 2 హారాలు 4 × 5 4 × 5. మూడింటిలో ఈక్వల్ గా ఉన్న పదాలను క్యాన్సిల్ చేస్తే క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ కావడానికి అవకాశం ఉంటే 2 2s are 4 2 2s are 4 2 3s are 6 3 5ల 15 15 3ల 45. నిష్పత్తి 4 × 2 6 4 × 2 8 8 × 6 48. 5 2 10 10 5 50 మొత్తం ఎంత అవుతుంది చూడండి
45, 48, 50. 45, 48, 50 కలిపితే 13, 4 plus 4, 8, 8 plus 5, 9, 10, 11, 12, 13, 13 plus 1, 14, 143. 143 భాగాల విలువ ఎంత ఇచ్చిండు? 28600. 28600. అయితే ఎవరి వాటా అడిగాడు మనకి? ఏ వాటా. ఏ వాటా అంటే ఎన్ని భాగాలు? 45 భాగాల విలువ ఎంత? సేమ్ భాగాల సంఖ్య తగ్గింది కాబట్టి ఇక్కడ విలువ కూడా తగ్గుతుంది. క్వశ్చన్ మార్క్ కి క్రాస్ గా ఉన్న నెంబర్ ఏంటి? 143 కింద రాయాలి. మిగిలిన రెండు నెంబర్లను పైన 45 into 28600. 143 2s are 286. 2 zeros అలాగే. 45 2s ఎంత? 90. 2 సున్నాలు అలాగే రాయాలి. 2 zeros. సో ఆన్సర్ ఈస్ 9000. ఒక సంచిలో 5 రూపాయల నాణ్యాలు, 2 రూపాయల నాణ్యాలు, రూపాయి నాణ్యాలు 13, 11, 7 గా ఇవ్వబడ్డాయి. ఆ సంచిలో మొత్తం నాణ్యాల సంఖ్య 372 అయితే ఆ సంచిలో గల 5 రూపాయల నాణ్యాలు ఎన్ని? సేమ్ ఇది కూడా యాజ్ ఇట్ ఈస్. భాగాల సంఖ్య చూడండి. 13 + 11 + 7. 13 + 7 ఎంత? 20. 20 + 11 31. 31 భాగాల విలువ 372 గా ఇవ్వబడింది. 31 భాగాల విలువ 372 అయితే 5 రూపాయల నాణ్యాలు, 5 రూపాయల నాణ్యాల భాగాలన్నీ 13 భాగాలు. 13 భాగాల విలువ ఎంత? సేమ్ బై 31 కింద రాయాలి. మిగిలిన రెండు 13 into 372. 31 1s are 31. 37ల నుంచి 31 మైనస్ చేస్తే 7 - 1 6. పక్కకి 2 ఉందండి. 31 2s are 62. ఇప్పుడు 13 into 12. 13 into 12. 12 ముళ్ళ 36. 12 ఎక్కం 12 + 3 15. 156. ఆన్సర్ ఈస్ 156. చూడండి మళ్ళొకసారి. ఒక సంచిలో 5 రూపాయల నాణ్యాలు, 2 రూపాయల నాణ్యాలు, రూపాయి నాణ్యాలు 13, 11, 7 గా ఇవ్వబడ్డాయి. 13 + 11 25. 25 + 7 31. 31 భాగాల విలువ 372 అయినప్పుడు 13 భాగాల విలువ ఎంత అవుతుంది? క్వశ్చన్ మార్క్ కి క్రాస్ గా ఉన్న నెంబర్ కింద రాయాలి. మిగిలిన రెండు నెంబర్లు పైన రాయాలి. సో సింప్లిఫై చేస్తే వచ్చే ఆన్సర్ 156. ఒక ఆఫీసులో ఆఫీసరు గుమాస్తాల జీతాల మధ్య నిష్పత్తి 12:5. గుమాస్తా ఆఫీసర్ కన్నా 5600 రూపాయల ఎక్కువ జీతం పొందుచున్నచో ఆఫీసర్ జీతం ఎంత? ఇక్కడ సేమ్ ఇంతకుముందు వచ్చిన ప్రాబ్లం లాగే ఆఫీసరు భాగాలు 12, గుమాస్తా భాగాలు 5. డిఫరెన్స్ ఎంత ఉందండి? 7. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 5600. అంటే 7 భాగాల విలువ 5600 రూపాయలు. 7 భాగాల విలువ 5600 రూపాయలు అయితే ఆఫీసర్ జీతం అడిగాడు. ఆఫీసర్ జీతం ఎంత ఉంది మనకి? 12 భాగాలు. 12 భాగాల విలువ ఎంత? సేమ్ 7 8 56, 12 8 96 అలా కూడా చేయొచ్చు. లేదా ఇంతకుముందు ప్రొసీజర్ ప్రకారం బై 7 పైన 12 into 5600. 7 8 56, 2 సున్నలు. సో 12 8 96, 2 zeros. సో ఆఫీసరు జీతం 9600 రూపాయలు. సో ఇది అనులోమానుపాతం.